అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మనం పండుగలకి స్పెషల్‌గా చేసే కరకరలాడే తీయని బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అన్నట్లు అసలు పిండిని ఎలా కలపాలి, పాకం ఎలా పట్టాలో పర్ఫెక్ట్‌గా ఈ వీడియోలో చూపించానండి. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దామా? ముందుగా వచ్చేసి ఒక పెద్దపాటి ప్లేట్‌లో 2 కప్పుల నిండుగా గోధుమ పిండి, 2 కప్పుల నిండుగా మైదా పిండి తీసుకున్నాను. నేను కేజీ పిండికి గవ్వలు చూపించబోతున్నానండి. మీకు కావాలంటే పూర్తిగా గోధుమ పిండి వాడొచ్చు, లేదా పూర్తిగా మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడొచ్చేసి ఇందులోకి ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. దీనిలో చిటికెడంతా ఉప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కడ ఒక చోట లేకుండా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వేడి వేడి నెయ్యి గానీ, నూనె గానీ ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవాలి. నేను పావు కప్పు తీసుకున్నాను. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. నెయ్యిని ఇలా వేడి చేసి వేస్తే గుల్లగా వస్తాయన్నమాట మనం చేసిన గవ్వలనేవి. ఈ నేతిని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి చేత్తో కూడా ఈ విధంగా క్రంబల్స్ లాగా వస్తున్నాయి కదా! ఇట్లా చేసి ఒక ముద్దకి చేస్తే కరెక్ట్‌గా అవ్వాలన్నమాట. ఆ ముద్ద విరగకుండా వచ్చిందంటే నెయ్యి సరిపోయిందని అర్థం. లేదంటే మీకు కావాలంటే ఎక్కువ వేసినా సరే ఫ్లేవర్ నెయ్యి తెలుస్తా ఉంటుందండి. మనం వేసినంత సరిపోతుంది. ఇలా పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా వాటర్ పోసేసినా ఎక్కువ జోరుదనం అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ గట్టిగా పిండి ముద్దను కలుపుకోవాలండి. ఇక్కడే సాఫ్ట్‌గా కలపొద్దు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నూనెని అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే చక్కగా తర్వాతకి సాఫ్ట్ అయిపోతుంది పిండి అనేది. చక్కగా మనం వేసిన ఉప్మా రవ్వ కూడా అది మెత్తపడిపోతుందనమాట. ఇంకొకసారి 2 నిమిషాల పాటు అలా ఒకసారి మిక్స్ చేసేసి మీకు నచ్చినట్లుగా చిన్న బాల్స్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగానే చిన్న చిన్న బాల్స్‌గా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్ చేసిన తర్వాత పైన కాటన్ క్లాత్‌తో కొంచెం కప్పేసేయాలనమాట. లేదంటే పిండి అనేది ఆరిపోతుంది. పగుళ్ళనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు గవ్వల పీటకు కూడా దీనికి కొంచెం నూనెని అప్లై చేసుకొని ఇప్పుడు స్మాల్ బాల్ తీసుకుని ఈ విధంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చేసుకోవాలి. అప్పుడు క్రంచీగా వస్తాయి. ఇలాగే మిగిలిన వాటన్నిటికి కూడా ఈ విధంగా గవ్వల ఆకారాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా సగం వరకు చేసిన తర్వాత మిగిలిన పిండి బౌల్స్ మీదకి కాటన్ క్లాత్‌ని కప్పుకోవాలి. ఈలోగా ఆయిల్ కూడా మీడియం హీట్‌కి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గవ్వల్ని వేసుకోవాలి. ఎక్కువ వేడి మీద వేసిన గవ్వలు ఎక్కువ మాడిపోతాయండి. లోపల అనేది కూడా పచ్చిగా ఉండిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా ఆయిల్‌లో ఎక్కువ బబుల్స్ ఉన్నాయంటే ఇంకా వేగాలని అర్థం. అలాగే ఆయిల్‌లోనే గవ్వలనేవి చక్కగా మోగుతా ఉంటాయి. అప్పటి వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లోనే. ఇలా మంచి కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసుకుని వేరొక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. కరకరలాడే టెక్స్చర్‌తో అలాగే బెల్లం తీపి రుచితో మన చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసే ట్రెడిషనల్ వంటకం ఇది. చాలా చాలా బాగా కుదిరిందండి. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి పర్ఫెక్ట్‌గా చేసేయొచ్చు. లోపల గుల్లగా బయట క్రంచీగా కనిపించే గవ్వలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గవ్వల్లోకి బెల్లం పాకం తయారు విధానం చూసేద్దామా? స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. 4 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లం సరిపోతుంది కరెక్ట్‌గా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ నీరు పోసారంటే బెల్లం పాకం అనేది ఆలస్యంగా పడుతుందండి. కొంచెం నీళ్ళతో సరిపోతుందనమాట. ఇట్లా నురుగు పడుతూ ఉండగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఒక అర టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేతిని వేయటం మూలన గవ్వలనేవి పైన షైనీగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూసారు కదా పాకం అనేది రెడీ అయిపోయింది. తీగ చూస్తున్నారు కదా అట్లాగే నిలుస్తుంది. అప్పటి వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే గనక ఒక గిన్నెలోనికి నీళ్ళని తీసుకుని అట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పాకం రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి గవ్వల్ని వేయించి పెట్టుకున్నాం కదా! వాటిల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలపటం కూడా ఎలా అంటే ఒకసారి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. మరలా ఇంకొకసారి కలిపిన తర్వాత 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అలా బెల్లం పాకం మొత్తం గవ్వలకి పట్టించేసి ఒక పావుగంట పాటు అలాగే వదిలేసారంటే గనక బెల్లం చక్కగా పట్టేసి గవ్వలకి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఈజీగా ఇట్లా లెగ్స్ వచ్చేసినాయి. వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అయ్యో! ఈ బెల్లం గవ్వలండి ఎంత టేస్ట్‌గా ఉన్నాయంటే ఒకటి తింటే ఇంకొకటి ఆటోమేటిక్‌గా చేతిలోకొచ్చేస్తుంది. అంత బావుంది. చూసారు కదా! చాలా టేస్టీగా బెల్లం గవ్వలైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి.